నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఏంటంటే సనాతన ధర్మం ఇదే ఇష్యూ పైన మనం ఇష్యూ అనొద్దేమో మేబీ. సనాతన ధర్మం పైన ఇప్పుడు మొత్తం మన తెలుగు రాష్ట్రాలన్నీ చూస్తున్నాయి అండ్ ఇప్పుడు మొత్తం దేశం చూస్తుంది. అసలు ఏంటి సార్ సనాతన ధర్మం అంటే ఏంటి? అండ్ కొన్ని అంటే లైక్ నేను కొన్ని చూసాను సార్ పర్టికులర్గా. సనాతన ధర్మం అంటే ప్రతిదీ ఫాలో కావాలి, సనాతన ధర్మాన్ని ఫాలో కావాలి, రక్షించాలి అంటే మనం మన పూర్వీకుల నుంచి ఉన్నప్పటివి చూసుకుంటూ ఉండాలి. సనాతన ధర్మంలో విడాకులు అనేదే ఉండదు. సరే, సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేయాలి అనేది ఒకటి ఉంది కదా సార్. ఇది ఇంకా కంటిన్యూ కావాలి. అసలు ఈ విడాకులు అనేదే లేదు సనాతన ధర్మంలో. ఇవన్నీ చేయాలి కదా, సనాతన ధర్మం అంటే మరి అవన్నీ చేస్తారా అనే క్వశ్చన్ ని కొందరు అడుగుతున్నారు. ఏమంటారు సార్ ఈ విషయాన్ని, మీరు ఏమంటారు? అంటే ప్రియాంక, సనాతన ధర్మం గురించి మాట్లాడేంత జ్ఞానం, అంత విద్వత్తు నాకుందని నేను అనుకోను. కానీ నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో సనాతన ధర్మం అంటే మనం హిందూ మతం అనగానే అదొక సనాతన ధర్మం అని అంటుంటారు. అది జీవన విధానం అంటారు. ఆ జీవన విధానంలో అంటే సనాతన ధర్మాన్ని వీళ్ళు ఎట్లా మార్చారంటే మనుధర్మం ఈజ్ ఈక్వల్ టు సనాతన ధర్మం అన్నట్టుగా మాట్లాడారు. మనుధర్మంలో కొన్ని తప్పులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సవరించుకుంది. సమాజం ముందుకెళ్ళే కొద్దీ తప్పుల్ని పరిహరించుకుని ఒప్పుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతి వ్యవస్థలో మార్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ మార్పులన్నీ కూడా చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రతి మతంలో కూడా చిన్న చిన్న దురాచారాలు ఉంటాయి. ఆ దురాచారాల్ని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ మంచిని తీసుకుని ముందుకెళ్ళాలి. ఇవాళ సనాతన ధర్మంలో ఎక్కడో 1-2 ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ అద్భుతమైన కాన్సెప్ట్ సనాతన ధర్మం అనేది. సనాతన ధర్మం నేర్పించింది కాబట్టే భారతదేశం మొత్తం సనాతన ధర్మం ఉంది కాబట్టే ఇవాళ ఇక్కడ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, పార్సీలు కానీ, బౌద్ధులు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే కారణం ఏంటంటే సనాతన ధర్మము. ఇవాళ బంగ్లాదేశ్ అనేది ఇంతకాలం తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ కోసం పోరాడి వాళ్ళకి స్వతంత్రం వచ్చేందుకు భారతదేశం సాహసం చేసి సైనికుల్ని కోల్పోయి వాళ్ళకి స్వతంత్రం తెచ్చిస్తే ఇవాళ వాళ్ళు భారతదేశం మీద కత్తులు నూరుతున్నారు. అక్కడ నుండి హిందువుల మీద దాడులు చేస్తున్నారు. తమది ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకుంటున్నారు. అలాగే చాలా వరకు ఇస్లాం రాజ్యంగా, ముస్లిం క్రిస్టియన్ రాజ్యాలుగా ప్రకటించుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. కానీ మనము ఎప్పటి నుంచో పరమత సహనం ఎంత అంటే ఆ ఓర్పు, ఆ సహనం మనకి ఎందు నుంచి వచ్చిందంటే సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం ఉన్న రోజుల్లో బయట నుంచి పనులు చేయడానికి వచ్చారు ముస్లిమ్స్. అయ్యా మేము ప్రార్థించుకోవాలంటే ఎక్కడ మాకు ఆలయం కట్టించారు వాళ్ళకి. అంటే మనము ఇవాళ అందరిని ఆహ్వానించాం. పరమత సహనం, అందరూ ఒక్కటే, మనం సర్వమతాల సారం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అని నమ్మి మనం తీసుకొచ్చాం అందరినీ. ఇవాళ భారతదేశం అంటే హిందూ రాజ్యం అనేది ఎక్కడైనా ఉన్నదా? ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక నేపాల్ ఉండింది మొన్నటి వరకు. ఆ నేపాల్ని కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఏమంటారు కమ్యూనిస్టులు పరిపాలనలోకి వచ్చి అక్కడ కూడా హిందూయిజాన్ని నాశనం చేస్తున్నారు. ప్రపంచంలో ఒకటే ఒక దేశం నేపాల్ మాత్రమే హిందూ దేశంగా ప్రకటించబడింది. దాన్ని కూడా నాశనం చేశారు. ఇవాళ మనది లౌకిక రాజ్యం, మరి హిందువులకు చోటు ఎక్కడమ్మా? ఇంత గొప్ప ఒక త్యాగ నిరతి కానివ్వండి, లేకపోతే సహనం కానివ్వండి, సనాతన ధర్మంలో మనకు నేర్పించిన మంత్రాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. మీరు అన్నట్టుగా విడాకులు ఉన్నాయా సనాతన ధర్మంలో అని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవమ్మా. పెద్ద పెద్ద కోడి బుర్రలు ఇవన్నీ కూడా వాళ్ళకి బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండదు. మాట్లాడుతూ ఉంటారు. ఛానల్లో మైకులు పెడితే మాట్లాడుతుంటారు. ఇవాళ సనాతన ధర్మంలో ఉండడం కాదు, మనకు ఒక రాజ్యాంగం అంటూ వచ్చింది. ఎవరి ధర్మం వాళ్ళకున్న ఒక రాజ్యాంగం అంటూ వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మనం బతకాలి. కానీ మన సనాతన ధర్మాన్ని, రాజ్యాంగాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే ఒకే ఒక మతం ఉందంటే హిందూ మతమే. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారు. మేము మొన్నటి వరకు విడాకులు ఎంత ఈజీగా ఇచ్చే తలాక్ అంటే విడాకులు అయిపోయాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చి అలా ఎలా అంటారయ్యా, ఆడవాళ్ళకి ఇంత అన్యాయం ఎట్లా జరుగుతుంది, అట్లా అనకూడదు,
దానికి ఒక ప్రాసెస్ ఉండాలి అంటే లేదు మా షరియా చట్టం ఒప్పుకోదు అంటారు అన్నారు మీరు చూస్తున్నారు కదా. బలవంతంగా చట్టం తెస్తే ఆడవాళ్ళు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి. వాళ్ళ బూర్ఖాలు వేసుకుని తిరగడం ఏంటి అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వాళ్ళు కనపడిన వాళ్ళు ప్రపంచాన్ని తెరల మధ్యలో చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఇలాంటి దురాచారాలు ఉన్నాయి. నేను అన్ని మతాల్లో కొన్ని దురాచారాలు వాటిని ఎక్కడికక్కడ ఎరాడికేట్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. దురాచారాలని తగ్గించుకొని మంచిని మనం పెంపొందించుకొని వెళ్ళాలి. సో అలాంటి ఎవ్వరు అడగరు. నేను అంటున్నది హిందూ మతం గురించే మాట్లాడతారు. ఇవాళ మాట్లాడుతున్న సో కాల్డ్ వ్యక్తులు సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక ఆవిడ మాట్లాడుతుంది ఒక ఛానల్లో, తమ పిల్లల్ని జోగిని వ్యవస్థకు పంపిస్తారు. మరి పవన్ కళ్యాణ్ అలా పంపిస్తాడు? సిగ్గు శరము బుద్ధి జ్ఞానము నీకేమన్నా ఉన్నాయా? మనిషివేనా నువ్వు అట్లా మాట్లాడడానికి? అసలు సనాతన ధర్మం అంటే జోగిని వ్యవస్థ ఉన్నదా? అంటే ఎవరో ధర్మం మంచిదేనమ్మా, మధ్యలో వచ్చిన వాళ్ళు కొన్ని వాళ్ళ కోసం వాళ్ళ ఆధిపత్యం నిరూపించుకోవడానికి పెట్టిన వ్యవస్థలు ఇవన్నీ కూడా. అవన్నిటిని కూడా తీసేసుకుంటే ధర్మం మంచిదే. ఆ ధర్మానికి కొన్ని యాడ్-ఆన్స్ చేశారు. ఎవరు? ఆ రోజు పరిపాలన, ఆ రోజు దొరలనండి, లేకపోతే కరణాలనండి, లేకపోతే ఇంకొకళ్ళనండి, అప్పుడు పరిపాలన చేసే పాలెగాళ్ళనండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అదనంగా చేర్చి ఇదే ధర్మం అని చెప్పేవాళ్ళు. సతీ సహగమనం ఉన్నది. అది ఇవాళ సతీ సహగమనం చేస్తారు ఎవరైనా? చేయరుగా. సో అలా రాజ్యాంగం అనుసరించి కదా మనం బతకాలి. రాజ్యాంగం అందరికీ ఎవరి ధర్మం వాళ్ళకున్న రాజ్యాంగం ఒకటి ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని బట్టి మనం బతకాలి. అలాగే విడాకులు ఉన్నాయి. ఎక్కడున్నాయి? రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ మాటకి ఎవరైతే విడాకులు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఎందుకు తీసుకున్నారు, సనాతన ధర్మాన్ని పాటించి, నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటిస్తే కనుక పూర్వం మీకు పురాణాల్లో ఒకళ్ళకి 4 భార్యలు ఉండేవారు. ఈయన కూడా విడాకులు లేకుండా హాయిగా 4 పెళ్ళాలతో భార్యలతో ఉండొచ్చు కదా. రాజ్యాంగాన్ని గౌరవించి ఒక నిజమైన భారతీయ పౌరుడు కాబట్టి ఈయన విడాకులు తీసుకొని, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారో తెలియదు కానీ ఆయన చక్కగా విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకున్నాడు. ఏకకాలంలో 10 మందితో తిరిగే వ్యవహారాలు నడిపే వాళ్ళు ఉండే ఈ రోజుల్లో ఆయన చక్కగా విడాకులు తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. కుదరలేదు, రీజన్స్ వాళ్ళకి ఇద్దరికి మధ్యనే తెలుసు. ఎందుకు విడిపోయారు మన ఎవరికి తెలియదు. మనం కామెంట్ చేయడానికి సంబంధం లేని విషయం, మనకి అది వ్యక్తిగతమైన అంశం. సో ఆ రకంగా విడాకులు, ఆ రకంగా సనాతన ధర్మాన్ని పాటించాలంటే ఒకేసారి నలుగురితో కలిసి కాపురం చేసేవాడు ఆయన. అలా కాదు కదా. ఆయన రాజ్యాంగాన్ని ఆయన నమ్ముతాడు కాబట్టి, విశ్వసిస్తాడు కాబట్టి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. సంబంధం లేని విషయం ఇది. రాజ్యాంగం వేరు, ధర్మం వేరు. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇంకొక ఆమె అంటారు జోగిని వ్యవస్థ అని ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పినావు కదమ్మా, సతీ సహగమనం ఒకళ్ళు. ఇట్లా పిచ్చిగా మనుధర్మంలో ఉన్న అంశాలన్నీ తీసుకొచ్చి అలా చేస్తారా ఇలా చేస్తారా అని అడుగుతారు. అంటే వీళ్ళకి సనాతన ధర్మం పట్ల అవగాహన లేకుండా మనుధర్మమే సనాతన ధర్మం అనుకుని మాట్లాడే మూర్ఖులు వీళ్ళు. దీనికి నిజంగా నేను కూడా చెప్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి అంత డెప్త్లోకి వెళ్ళట్లేదు, కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు నేను విశ్లేషిస్తున్నా. వీళ్ళందరికీ ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం వచ్చేస్తే మళ్ళీ మతాలు మార్చడానికి వీలు కాదేమో, మత మార్పిళ్ళు చెయ్యాలా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్యని ఆయన మతాన్ని మార్చలేదు. అంత గొప్ప సంస్కృతి కలిగిన వాడు. కంప్లీట్ దీన్ని ఈ టాపిక్ ని అసలు ఏమంటారు మిస్గైడ్ చేస్తామన్నారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళు తప్పులు. రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, మరే మతమైనా భారత రాజ్యాంగాన్ని అనుసరించి జీవించాలా. ఈ భారతదేశంలో ఉన్నప్పుడు చక్కగా అక్కడ కూడా భారతదేశంలో రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది, ఒకళ్ళని మీకు ఇష్టం లేకపోతే చట్టపరంగా విడిపోయి వేరే పెళ్లి చేసుకోండి అని రాజ్యాంగం ఆ హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే చాలా వరకు ముస్లిమ్స్కి కూడా కొన్ని ఏకీకృత చట్టాలు తెస్తుంది. మీకోసం మీ మత చట్టాలు మీరు పాటించడం అట్లా కాదు, ఈ సమాజంలో మీరు బతకాలంటే అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని తెస్తుంది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తుంటే దాని మీద కూడా రాద్ధాంతం చేస్తారు. ఎవరు? ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులు అంటారు కదా, వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తూ ఉంటే దాన్ని కూడా వద్దంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మనం సెక్యులర్ అనుకుని భ్రమపడి ఇన్నాళ్ళు, అమ్మో సెక్యులర్ అంటే ఇలా ఉండాలేమో, హిందువులను తిట్టాలి, మెజారిటీ కాబట్టి వాళ్ళు ఏమనరు, సహనం ఉంది కాబట్టి వాళ్ళు ఏమనరు. వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, వాళ్ళలో రకరకాల యూనిటీ లేకపోవడం రకరకాల కారణాలు, రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు,
దాంతో యూనిటీ లేకపోవడం వల్ల ఏకతాటి మీదకి రాలేకపోయారు. కానీ క్రిస్టియన్స్లో, ముస్లిమ్స్లో ఏకతాటి మీదకి రావడానికి ఆ మతంలో ఒక అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చారు. పవన్ కళ్యాణ్ అడుగుతుంది అది, ఏకతాటి మీదకి రెండయ్యా, మీ మతాచారాలకు భంగం నిన్న ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక డిప్యూటీ సీఎంగా నేను మాట్లాడట్లేదని చెప్పాడు, ఒక జనసేన అధినేతగా నేను మాట్లాడట్లేదని చెప్పాడు, ఒక సనాతన ధర్మాన్ని పాటించే సగటు భారతీయ హిందువుగా నేను మాట్లాడుతున్నానని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా రాళ్ళేయాలి అనుకుంటే ఆయన రాళ్ళనే సోపానాలుగా మలుచుకొని ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు, రేపు సీఎం అవుతాడు, ఆ తర్వాత పీఎం కూడా అవుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.